జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ప్రతిపక్ష నేత కాదన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 18 సీట్లు వచ్చి ఉంటే ప్రతిపక్ష నేత అయ్యేవారని, 11 సీట్లతో ప్రతిపక్ష నేత పదవి ఆశించడం దురాశ అన్నారు. సీఎం చంద్రబాబుకి ఇచ్చే సమయం తనకు ఇవ్వాలని కోరడం సరికాదంటున్నారు సోమిరెడ్డి. అదొక చట్టం ఉంది, నువ్వేమన్నా స్పెషలా? నేను నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? నాకు అర్థం కాలే. మీరు 18 సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్వి, ఒక పార్టీకి లీడర్వి. అక్కడ ఎమ్మెల్యేస్ అంత దురాశ పనికిరాదు. చట్టాలకి అతీతంగా మళ్ళీ ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం ఏంటని నాకు అర్థం కాలే. అట్లుంది ఆయన ఇది. డెఫినెట్గా మేము ఒక పద్ధతి ప్రకారం, మా స్పీకర్ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఒక పద్ధతి ప్రకారం ఫ్లోర్ లీడర్వి, ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది? అసెంబ్లీకి జగన్ రావడం మంచిదేనన్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ అసెంబ్లీకి రాకపోతే సందడే లేదన్నారు. మంచి బాలుడు స్కూల్కి వచ్చినట్టు అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నారు ఆయన. 60 రోజులు రాకపోతే సభ్యత్వం పోతుందనే భయంతో ఒక రోజు వచ్చి తర్వాత ఎగ్గొట్టాలని ప్రయత్నించొద్దన్నారు. పులి అని చెప్పి ఆయన మాట చెప్తే నేను వెనక్కి పోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడు. అంటే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని, పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు 11 వచ్చినాయి, 1 కూడా వచ్చే పరిస్థితి లేదనే భయం వచ్చింది. అందుకని ఇప్పుడు వస్తున్నాడు. అది మేము కోరుకునేది ఏంటంటే, ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు. రా, మంచి బాలుడిలాగా స్కూల్కి రా. ఆయన పులివెందల పులి అని చెప్పి ఆయన మాట చెప్తే నేను వెనక్కి పోను అని చెప్పి ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నాడు. అంటే 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని, పోతే పులివెందలు కూడా గెలవలేమని ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు 11 వచ్చినాయి, 1 కూడా వచ్చే పరిస్థితి లేదనే భయం వచ్చింది. అందుకని ఇప్పుడు వస్తున్నాడు. అది మేము కోరుకునేది ఏంటంటే, ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని